నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున విజయశీలుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం. మనకు జయము అనుగ్రహించు దేవునికి స్తోత్రం. ఈ అధ్యాయం మొత్తం మృతుల పునరుద్ధానం మరియు క్రీస్తు పునరుద్ధానం గురించే పౌలు గారు వివరించారు. కొరింథీలో ఉన్నవారు మృతుల పునరుద్ధానం లేదని వాదించారు. వారికి క్రీస్తు పునరుద్ధానమే విశ్వాసానికి ఆధారమని చెప్పాడు. అయితే క్రీస్తు తన మరణం మరియు పునరుద్ధానం ద్వారా పాపము, మరణము, సాతానును జయించాడు. అందుకే 57వ వచనంలో పౌలు ధైర్యంగా మనకు జయం యేసుక్రీస్తు ద్వారానే అని చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త 11:25. క్రీస్తు పునరుద్ధానం వలన విశ్వాసులు మరణానికి భయపడవలసిన అవసరం లేదు. క్రీస్తు మరణాన్ని జయించి లేచిన కారణాన మరణంపై విజయాన్ని మనం చూడవచ్చు. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. యేసు రక్తం వలన పాపమునకు బానిసలైన మనందరికీ విమోచన లభించింది. తద్వారా పాపంపై విజయం లభించింది. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనంలో మనం పొందుకున్న ఈ విజయం మన కృషి, శక్తి వల్ల కాదు, కేవలం యేసుక్రీస్తు ద్వారానే సాధ్యం. రక్షింపబడిన ప్రతి ఒక్కరికి ఈ విజయం సొంతం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. మరణంపై, పాపంపై సమస్త మానవాళికి క్రీస్తు యేసు రక్తం ద్వారా లభించిన విజయాన్ని బట్టి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత నిండిన హృదయంతో దేవుని ఘనంగా స్తుతించే వారంగా ఉండాలి. మన విజయం మన శక్తి వల్ల కాదు, యేసుక్రీస్తు ద్వారానే మన పాపం, మరణం, సాతానుపై విజయం సాధ్యమైంది. అందుకే దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించాలి. ఆమేన్.